to my world. అఖిల్ నువ్వు చేసావు కదా. చియాన్ విక్రమ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ ఇంకొకడు అరిమినంబి. అదేనండి, తెలుగులో డైనమైట్ గా రీమేక్ కూడా చేశారు కదా. ఆ తమిళ సినిమా డైరెక్టర్ ఆనంద్ శంకర్. వీళ్ళిద్దరి కాంబినేషన్ రాకింగా షాకింగా చెప్పేస్తా. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. అఖిల్ అండ్ వినోద్ అంటే మన చియాన్ విక్రమ్ అండ్ తన వైఫ్ మీరా జార్జ్ అంటే మన బ్యూటిఫుల్ హీరోయిన్ నయనతార. వీళ్ళిద్దరూ రా ఏజెంట్స్. మాఫియాని నేలమట్టం చేయడానికి కంకణం కట్టుకునుంటారు. ఇద్దరు వాళ్ళ అంబిషన్ లో ఎలా సక్సీడ్ అవుతారు? మధ్యలో మీరాకి ఏమవుతుంది? వీళ్ళిద్దరికి హెల్ప్ చేసే ఆయుషి అంటే మన బబ్లీ స్టార్ నిత్యా మీనన్ ఎంత బ్రేవ్ గా ఉంటుంది? ఫైనల్ గా మన డ్రగ్ స్మగ్లర్ లవ్ అంటే మళ్ళీ మన ఇంకో విక్రమ్ కి ఏమవుతుంది అనేది ఇంకొకడు సినిమా స్టోరీ. చియాన్ విక్రమ్ ఈ స్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీఈస్ అ వర్సటైల్ యాక్టర్ అనడంలో అతిశయోక్తే లేదు. లవ్, అఖిల్ ఈ రెండు క్యారెక్టర్స్ లో పర్ఫార్మెన్స్ చింపేశాడు. హెలెనా ఇంకా చిన్ని గుండెలో ఈ రెండు సాంగ్స్ లో అయితే డాన్స్ చాలా స్టైలిష్ గా చేశాడు. ఇట్ వాజ్ అ ట్రీట్ టు వాచ్ హిమ్ అండ్ పర్ఫార్మింగ్ ఆన్ స్క్రీన్. చాలా బాగా చేశాడు. అండ్ అంతకు మించిన ట్రీట్ ఇవ్వబోయింది నయనతార. కాకపోతే తన పర్ఫార్మెన్స్ కొన్ని సీన్స్ ఇంకా కొన్ని సాంగ్స్ కి మాత్రమే పరిమితం అయిపోయింది. విక్రమ్ ఇంకా నయనతార కెమిస్ట్రీ ఎలివేట్ అయ్యే సీన్స్ కూడా లేనే లేవు. సో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంతగా అనిపించలేదు, ఒక్క సాంగ్స్ తప్ప. నిత్యా మీనన్ పరిస్థితి అయితే మరీ దారుణం తెలుసా. అస్సలు సరైన క్యారెక్టరైజేషనే లేదు. ఆ రోల్ కి నిత్యా మీననే కాదు, ఏ జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరిపోయి ఉండేది. అండ్ ఇంకా ఈ సినిమాలో యాక్ట్ చేసిన తంబి రామయ్య, నాసర్, బాల, రిత్విక, కరుణాకరణ్ ప్రతి ఒక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ కి సరిపోయారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్, ట్యూన్స్, మ్యూజిక్ అన్ని సూపర్బ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్దిరిపోయింది. హారిస్ జయరాజ్ ఈజ్ బ్యాక్ అనిపించింది. కెమెరా వర్క్ ఇస్ జస్ట్ అమేజింగ్. ఆర్డి రాజశేఖరన్ హ్యాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్ గా చేస్తుండాల్సింది, ఎందుకంటే సినిమాలో చాలా లాగ్ అనిపించింది. తమీన్స్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. మేకప్, ఆర్ట్ వర్క్ అన్ని అమేజింగ్. ఇక ఆనంద్ శంకర్ డైరెక్షన్ విషయానికి వస్తే స్టోరీలో కొత్తదనం లేకపోయినను తీసుకున్న పాయింట్ల మాత్రం వెరైటీ ఉంది. హిట్లర్ దగ్గరికి తీసుకెళ్లి హిస్టరీ కూడా నేర్పించాడు శంకర్ మనకి ఈ సినిమా ద్వారా. సినిమా అలా సాగిపోతూ ఉంటుంది, కానీ ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ యాడ్ అయి ఉంటే బాగుండు అనిపించింది. అండ్ లవ్ క్యారెక్టర్ లో ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసినా ఆ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైనింగ్ గా అనిపించలేదు. సో ఓవరాల్ గా సినిమా బానే ఉంది, కానీ ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్, ఇంకొంచెం థ్రిల్లింగ్ గా అండ్ ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ ఇంకొంచెం తగ్గుంటే సినిమా అద్భుతంగా ఉండేది. నయనతార ఇంకా నిత్యా మీనన్ ఇద్దరు ఫైట్ చేస్తారేమో అనుకున్నాను. అలాంటి 2 సీన్స్ కూడా ఉన్నాయి, కానీ రెండిట్లోనూ ఎందుకో ఏమో పాపం ఆ హీరోయిన్స్ తో ఫైటింగే చేయించలేదు. ఆ ఫైటింగ్ కూడా కొంచెం చేయించుంటే ఇంకాస్త బాగుండేది. ఓవరాల్ గా ఈ సినిమా నన్ను కొంచెమే ఇంప్రెస్ చేసినందుకు ఐఎమ్ గోయింగ్ విత్ 2.75 స్టార్స్. మీరు కూడా ఇంకొకటి సినిమా చూసుంటే మీకెంత బాగా నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సోహన్ బాబు గారితో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే మిస్ అయ్యారనుకుంటా కదా. వస్తుంది లవ్ వాడిని ఎవరు చూడలేదు, ట్రేస్ చేయలేదు, కానీ ఇప్పుడు ఇండియన్ ఎంబసీని అటాక్ చేశాడు.